నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో తరచూ కూడా ఇటువంటి ఘటనలు వింటూనే ఉన్నాం. అదే ఏదైతే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడం, ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ప్రతి చోట కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే కాకినాడ సర్పవరం ప్రాంతంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను నిద్ర మాత్రలు ఇచ్చి చంపేసిందంటూ కూడా కుటుంబ సభ్యులైతే గనక సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు సర్పవరం సిఐ ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వింటున్నాం, అంటే ఎక్కడెక్కడో వింటున్నాం. ఈసారి మన ప్రాంతంలోనే జరిగింది. కాకినాడ రూరల్ సర్పవరం ఏదైతే ఉందో ఈ సర్పవరంలో తన భర్తని నిద్ర మాత్రలు ఇచ్చి చంపేసింది అంటూ కూడా కుటుంబస్తులు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది సార్? ఈ డిసీజ్డ్ దుర్గా ప్రసాద్ కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. 15 సంవత్సరాల క్రితం వేలంకి చెందిన దేవి అలియాస్ రమాదేవితో వివాహమైంది. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి 15 సంవత్సరాల వయసు 10th క్లాస్ చదువుతుంది. రెండో అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఈ అమ్మాయికి షేర్ చాట్లో బాపట్లకు చెందిన ఓపీ సేన్ అతను పరిచయం అయ్యాడు. తర్వాత షేర్ చాట్లో నుంచి ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకున్నారు. తర్వాత ఫోన్లో మాట్లాడుకుంటే వీళ్ళిద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఏర్పడింది. ఈ తరచుగా ఈవిడ అతనితో ఫోన్లో మాట్లాడడం, ఆ సంగతి భర్తకు తెలిసి ఒకరోజు మందలిస్తే ఈవిడ ఇంట్లో ఎవరికి చెప్పకుండా అతని కోసం విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో రాజ్యలో 2 days ఉండి తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారింటికి వేలంకి వెళ్ళిపోయింది. మళ్ళీ దుర్గా ప్రసాద్ డిసీజర్ అన్న అతను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి నచ్చజెప్పి ఆ అమ్మాయిని శుభ్రంగా ఉంటారని చెప్తే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ కలిసి ఉంటుంటారు. ఇంటికి వచ్చినా కానీ ఈవిడ ప్రవర్తనలో మార్పు రాలేదు. తరచుగా అతనితో మాట్లాడడం, కలుసుకోవడం చేస్తుంది. ఈ సంగతి తెలిసి భర్త ఆమెను మందలిస్తుంటే ఆ అమ్మాయికి ఈయన ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఇద్దరు ప్లాన్ ప్రకారంగా మాట్లాడుకొని ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ని అతను నిజామాపట్నంలో మెడికల్స్లో ఒక షాప్లో కొనుగోలు చేసి 12వ తారీఖున ఇక్కడ సర్పవరం వచ్చి ఆమెకు అందజేశాడు. 13వ తారీఖు మార్నింగ్ ఈవిడ కర్బూజా జ్యూస్లో కల్పించింది. తాగిన వెంటనే అతను అపస్మారస్పతిలో వెళ్ళిపోయాడు. ఇమీడియట్గా దిండుతో అతన్ని ఊపిరాటకన చేసి చంపేసింది. తర్వాత 1 hour తర్వాత ప్లాన్ ప్రకారం చుట్టుపక్కల మా ఆయన అక్కర్లేదని చెప్తే వాళ్ళ అన్నయ్య కంప్లైంట్ సత్యబాబు గారు వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అప్పటికే చనిపోయారని చెప్పినారు. సరే, ఇతనికి గతంలోనే 2 years క్రితం స్టంట్లు వేశారు. హార్ట్ పేషెంట్, నిజంగా హార్ట్ ప్రాబ్లం చనిపోయారని చెప్పి దహన సంస్కారాలు కంప్లీట్ చేశారు. తర్వాత ఏప్రిల్ మే అయిపోయింది, ఎవరికి తెలియలేదు. ఈ మే నెలలో ఈ గోపిసాయి అన్న అతను ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వీడికి అనుమానం వచ్చి నాతో కాకుండా వేరే వాడితో మాట్లాడుతున్న ఉద్దేశంతో కూతురికి ఫోన్ చేసి వాట్సాప్లో మీ నాన్నగారిని మీ అమ్మగారిని కలిపి చంపిస్తామని చెప్పి కావాలంటే చూసుకోమని చెప్పి ఎక్కడైతే ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కొన్నాడో ఆ స్లిప్పు, ఈ ట్యాబ్లెట్స్ ఎక్కడ కొన్నామని విషయాలన్నీ వాట్సాప్లో షేర్ చేశాడు. ఆ విషయాన్ని వాళ్ళ కూతురు వాళ్ళ బాబాయ్ కొడుకు చెప్పింది. ఆ బాబాయ్ కొడుకు అవి చూసి ఇమీడియట్గా నాన్నగారు చెప్పి వాడికి ఫోన్ చేస్తే వాడు కూడా ఫోన్లో ఆవేశంలో చెప్పేశాడు, నేనే చంపి నేను చేసుకోమని వాయిస్ చెప్తే ఇమీడియట్గా ఫాదర్ తెలియజేసి వాళ్ళ కుటుంబ బంధువులు అందరూ డిస్కస్ చేసుకుని ఈ నెల 9వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దానిపై ఒక కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సార్, అంటే ఏ విధంగా అదుపులోకి తీసుకున్నారు సార్? ఇప్పుడు ఆ అబ్బాయి అయితే లోకల్ అయితే కాదు, వేరే ప్రాంతానికి చెందినవాడు. అందులోనూ ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత కంప్లైంట్ చేశారు. స్టార్టింగ్ లో ఈవిడికి అతనితో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత కుటుంబస్తులు మందలించి మళ్ళీ తీసుకువచ్చారు కదా, అప్పుడు ఎటువంటి అనుమానం కలగలేదు సార్ వాళ్ళకి? గతంలో ఇద్దరికి రిలేషన్షిప్ ఉంది, మందలించారు. అయినా ఈవిడ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎప్పుడైతే ఇప్పుడు వాట్సాప్లో పెట్టాడో ఆ నెంబర్ చూస్తే గతంలో ఎవరితో మాట్లాడుతుందో అదే నెంబర్ అవడం వల్ల ఈ కంప్లైంట్ వాళ్ళ అబ్బాయి అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను ఆవేశం ఏం చేసుకుంటూ నేనే చంపానని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాడు. దాంతో ఈ వాట్సాప్ మెసేజ్లో అతను వాయిస్ మెసేజ్ చూసి అతని ఇద్దరికి అనుమానం వచ్చి అప్పుడు పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఇస్తే ఈ అమ్మాయి భయపడిపోయి వీఆర్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయింది. తర్వాత ఈవిడిచ్చిన స్టేట్మెంట్ మీద అతను తీసుకొచ్చి కన్ఫెషన్ చేస్తే అతను మొత్తం జరిగిందంతా యథావిధిగా చెప్పాడు. 12వ తారీఖున విజయవాడ గుంటూరు నుంచి సర్పవరం రావడం, తర్వాత ఆ నైట్ రామచంద్రపురం లాడ్జిలో దిగడం, అవంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసాము. టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాన్ని నిన్న రిమాండ్ చేయడం జరిగింది. సార్, ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం కదా సార్, ఏం చెప్తారు సార్? పబ్లిక్ అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. పిల్లలు అవ్వచ్చు, పెళ్లికైన అమ్మాయిలు అవ్వచ్చు, లేకపోతే అబ్బాయిలు అవ్వచ్చు, అందరూ టైంపాస్ రకరకాల చాటింగ్ చేస్తున్నారు. దానివల్ల కొంతమంది అపరిచిత ఫ్రెండ్స్ అవుతున్నారు. వాళ్ళు నమ్మి వాళ్ళ మోజులో పడి కుటుంబ సభ్యులు విడిచిపెట్టేసి అన్యాయంగా కేసులు ఎదుర్కొంటుంటారు. కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా పిల్లలు ఏం చేస్తున్నారు, భార్య ఏం చేస్తుంది, అక్క చెల్లెలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుంటే చాలా మంచిది.
ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్లలిద్దరికి తండ్రి లేడు, తల్లి జైల్లో ఉంది, ఇద్దరు ఆడపిల్లలిద్దరు అనాథలు అయిపోయారు, కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. కాబట్టి అపరిచిత వ్యక్తులతో ఎటువంటి ఫోన్ కాల్స్ మాట్లాడకుండా అప్రమత్తంగా ఉంటే అందరికీ మంచిదని తెలియజేస్తాను. సో చూసారు కదండి, సోషల్ మీడియా వల్ల దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనడానికి ఇదే ఒక సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులతో వివాహేతర సంబంధాలు కొనసాగించి తమ కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఈ తరహా ఘటనే మన సర్పవరంలో కూడా జరిగింది. అయితే ఫస్ట్ లో ఎవరికి అనుమానం రాలేదు. ఆయన ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కావడంతో నిజంగా హార్ట్ అటాక్ తోనే చనిపోయాడు అనుకున్నారు. కానీ ఏదైతే ఈవిడ మళ్ళీ ప్రియుడిని దూరం పెట్టిందో ఆ ప్రియుడే దీనికి సాక్ష్యాలను కూడా అందించాడు. పిల్లలిద్దరికీ కూడా వాట్సాప్ లో మెసేజ్ చేయడం, ఆ నిద్ర మాత్రలు కూడా మేమే కొనిచ్చాము, మేమిద్దరం కలిపే మీ నాన్నను చంపామంటూ కూడా ఆయన మెసేజ్ చేయడంతో ఈ ఈ వ్యక్తి బండారం అయితే బయటపడింది. అయితే ఇటువంటి ఘటనలు తరచూ కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగానే వాడుకోవాలి. ఇటువంటి ఘటనలకు పాల్పడితే గనక వెనక కుటుంబాలు అయితే చిన్నాభిన్నమయ్యే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితుల్ని కూడా రిమాండ్ కి పంపించిన దాఖలాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో కుటుంబస్తులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ వాడుతున్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, భార్య కానీ భర్త కానీ ఎవరైనా ఫోన్ ని అధికంగా వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నిఘా పెట్టడం ఎంతైనా మంచిదంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ. నా పేరు పుల్ల ప్రభుకుమార్ అండి. మా సత్వరం గ్రామం. నాకు బాబాయ్ అవుతారు పుల్ల దుర్గాప్రసాద్. మా పిన్ని ఎఫ్ఐఆర్ ఉందండి. మా పిన్నికి దాని ముందు రోజు ఎఫ్ఐఆర్ ఉన్న అతను స్లీపింగ్ పెరల్ తెచ్చేస్తే దాన్ని కర్బూజా జ్యూస్లో కలిపి ఇచ్చిందండి. ఇస్తే మార్నింగ్ లెక్కన్నని పిల్లో వేసి చంపేసిందండి మా పిన్ని. ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి.